హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ, చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఒక 1/4 స్పూన్, అలాగే మెంతులు చిటికెడు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, ఎప్పుడు మెంతులు చేదైపోతుంది కర్రీ అంతా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్, ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను. నేను ఆ 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నాను. నేను సన్నగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కనుక ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని మనము ఫ్రై చేసామంటే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి, బాగా వేగిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూసారా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనము 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ నేను ఫిష్ 2 kgs తీసుకున్నాను, చేపలు 2 kgs తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇప్పుడు మనము ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిరపకాయ ముక్కలు ఇక్కడ 4 తీసుకున్నాను. నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 బిగ్ సైజ్ టమాటాస్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చెప్పాను కదా, కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ అంతా బాగా ఈ టమాటాలు అంతా మగ్గి చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు బాగా ఉడికినట్టు అనమాట. ఇందులో 2 స్పూన్ల కారం, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ కారము, ధనియాల పొడి మొత్తం ఆ పేస్ట్ టమాటాలకి, ఉల్లిపాయలకి అంతా పట్టేలాగా, కలిసిపోయేలాగా బాగా కలపాలి. ఇలా బాగా అంతా కలిపిన తర్వాత ఇందులో మనము చింతపండు పులుసు వేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. మనకు తగిన క్వాంటిటీ తీసుకోవాలి, మన పులుపు తగినట్టు వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువైనా బాగుండదు, అలా తక్కువైనా కూడా బాగుంటుంది అనమాట. చేపల పులుసుకి ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు నేను ఆ చింతపండు గుజ్జును వేసుకున్నాను. వేసి కొంతసేపు మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. నేను ఈ చింతపండు గుజ్జు దాంట్లో కలిసిపోయేలాగా కొంతసేపు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. మనకి ఎంతైతే పులుసు కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. చూసారా, గుజ్జు అంతా కలిసిపోయిన తర్వాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మనం ఎంత పులుసు కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతే ఈ కర్రీకి అంత బాగుండదు. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మెంతులు చిటికెడు తీసుకున్నాను నేను. చిటికెడు 1/4 కంటే తక్కువే అండి. చిటికెడు మెంతులు వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు చూసారా మనమంతా బాయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనము చేప ముక్కల్ని వేసుకుందాం. ఇక్కడ నేను 2 kgs తీసుకున్నాను చేప ముక్కల్ని. వీటన్నిటిని మనము 2 kgs తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ బాయిల్ అయిన చింతపండు పులుసులోకి, ఈ గ్రేవీలోకి అంతటిని, ఈ ఫిష్ పీసెస్ అన్నిటిని, చేప ముక్కలన్నిటినీ వేసుకోవాలి. చేప ముక్కలంతా వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట. మనము గరిటెతో ఎక్కువ తిప్పకూడదండి. ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం గరిటెతో తిప్పినామంటే అవి విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి మనము చేత్తో రెండింటిని అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని ఇలా తిప్పాలన్నమాట. కర్రీని చేసుకొని ఎప్పుడు ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఇలానే చేయాలి. ఇప్పుడు మనము
లిడ్ పెట్టేసుకొని ఇది బాయిల్ అవ్వనివ్వాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని, నేను చెప్పాను కదండి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వాటన్నిటి ఫ్రై చేసుకుని మనము దాన్ని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని, చెప్పాను కదా ఇవి విరిగిపోతాయి కాబట్టి మనం ఎప్పుడు అలా కలుపుతూ ఉండాలి. ఫిష్ కర్రీ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఇటు ఎడ్జ్ అటు సైడ్ ఎడ్జ్ పట్టుకొని అలా తిప్పుతూ ఉండాలన్నమాట. వీటన్నిటిని మనము పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడంతా కర్రీ ఉడికిపోయింది కదండి. ఎప్పుడైతే మనము ఒక 5 మినిట్స్ ఉండి ఇంకా మనం కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అనేటప్పుడు మనము ఈ పౌడర్ని వేసుకోవాలన్నమాట. 2 to 3 స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ పౌడర్ని నేను. ఈ కర్రీకి మెయిన్ ఈ పౌడరే అండి, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఈ పౌడర్ అంతా వేసుకొని ఇప్పుడు ఆ పౌడర్ అంతా కలిసిపోయేలాగా మనము మరొకసారి కలుపుకోవాలి బాగా. చేతితో ఎప్పుడు కలపకూడదండి, ఫిష్ కర్రీని ఇలానే కలపాలి. కలిపి ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మనం లాస్ట్లో దించేసే ముందు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.